జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోతా శనివారంలో ఇప్పుడు చెప్పుడు మాటలు వినడం వల్ల చాలా కష్టాలు వస్తాయని అంటారు, కానీ ఇక్కడ మాత్రం కామెడీ వస్తుంది అంటున్నారు మన కార్తిక్ అండ్ ప్రవీణ్. ఇంతకీ చెప్పుడు మాటలు ఏంటో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ కెవు కార్తిక్ అండ్ పఠాస్ ప్రవీణ్. దొండపండులాంటి పెదవే నీది, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెల్లెని పంపించారు ఓవర్ స్పీడ్ కి. అసలు నేను బైకే నడపలేదు కదే. అబ్బబ్బబ్బా, వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కాదండి, స్పీడ్ కి. అట్లా ఉంటది మరి మనతోని. ఏమండి ఆ ఆకాశంలో అంతా తెల్ల తెల్లగా ఎర్రెర్రగా ఉంది, అది ఏంటండి? ఓ పిచ్చిదన్నా, దాన్ని పగలంటారే. ఓ అవును కదా, చూసి చాలా రోజులైతుందండి. ఏం చూసుకోవాలన్నా ఇప్పుడే బాగా చూసుకో, మళ్ళీ చూసుకోవాల్సిన టైం నీకు ఇవ్వను నేను. అవునే, నీకు లిప్స్టిక్ పెట్టుకునే అలవాటు లేదు కదా, మరి పెదవులేంటో మాంతిర్రుగా. అమ్మా దొంగ, నైట్ అంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఎట్లెర్రబడ్డాయి అంటుండు. అలారం పోగింది, మనం రొమాన్స్ చేసుకునే టైం అయింది. వాళ్ళ రంసు నడు. We want writer. వేళపాల లేకుండా పోయింది మీ సరసానికి. మరి మొగాడంటే ఆ మాత్రం సరదా సరదా సరసం ఉండాలే. ఇంతకీ సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడండి ఇప్పుడు కూడా. అవునే, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండి. నాకేం తెలిసే, నేను కూడా చూసి అదే సంవత్సరం అవుతుంది కదా. నా సిలక ఉండండి మీరు మరీ. అవును, నువ్వేంటి నిన్న గూగుల్లో ఏదో ఎతుకుతున్నావు? అంటే నిద్ర అంటే ఎలా ఉంటదని చెప్పేసేసి నెలుగుతున్నానండి. నీకది జీవిత కాలంలో నేను తెలవనివ్వనే. నిద్రపోయాక కనేది కళ, నిన్ను విడిచిపెట్టనే నా శశికళ. ఊరుకోండి మీరు మరీను. చెప్పండి. నేను పోతా, నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావే? నువ్వు కూడా రావే. నా పేరు శ్యామల, నా పేరు కోమల. ఎవడి మీద మా కళ్ళు పంటాయి అనుకోండి, వాడు వాడిపోతాడు మలమల మలమల. నా మొగుడు గుర్తుకొచ్చిండాక నాకు. ఎట్లా పోయినా నీ మొగుడు? ఏం లేదక్క, ఆయన పోతూ పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఊపిరి ఆడట్లేదే, దిండు దియ్యే అన్నాడు. అమ్మ మరి ఎట్లా మాట్లాడినా ఊపిరి ఆడపోతే? నేను దిండు పెట్టింది తల మీద కాదు కదా అక్క. అయ్యి బాబు ఈ ఊర్లో అయినా చక్కగా ఉండాలి మనం, అర్థమైంది అసలు. అవునక్క, అయినా మనకు ఒక అలవాటు ఉంది కదా. అవును, అగ్గిపుల్ల కనబడితే కాల్చాలే, పచ్చని కాపురం కనబడితే కూల్చాలే. అదే మా వీక్నెస్, అంతే, ఇంకేం లేదు. మేము ఎంత మంచోళ్ళమో మాకు ఇన్నాళ్ళకి నా కళ నిలవేరింది. ఇదేమి సంతోషంగా నా వైఫ్ నెల తప్పింది. అవునా? మరి ఆ సుబ్బారావు గారు ఎందుకు సీట్లు పంచుతాడు? నా పెండ్లాము నెల తప్పితే వాడి సీట్లు పంచుతాడా? చెప్తా వాడి పని. ఏమే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండే. ఏమండి అక్కడ ఆడోళ్ళ కళ్ళన్నీ మేమిన్నే. మీ ఫ్యూచర్ కి దిష్టి తగలకుండా ఇగోండి నా బంగారం. ఆఫీస్కి వెళ్ళాలి బంగారం, నిన్ను వదిలి వెళ్ళాలంటే మనసు రావట్లేదే అస్సలు. మరి డబ్బులు వచ్చి పని కూడా చెయ్యాలి కదండి. ఏందే ఈ కాపురాలు ఇట్లా తగలబడ్డాయి? ఇట్లా తగలబడ్డాయి ఏమన్నా కాపురాలనే? దాన్ని కొట్టట్లేడు, తిట్టట్లేడు, కట్టనుకుని గొడవట్లేడు. గిట్లుండరా? అయ్యో మా రోజులలో గిట్లుండేనా? ప్రతి రోజు క్లైమాక్స్ లెక్కుండేది. మాకు ఆఫీస్ కి టైం అయింది, నేను సరే బంగారం, ఆఫీస్కి వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండు. వెళ్ళండి. బాయ్.
సరే కూసో. ఏమే పిల్ల? అవును బామ్మ, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా ఇక్కడ. మేము కూడా మిమ్మల్ని చూడలేదు, 3 నెలల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మీరు బయటకు రావట్లేరు కదా. బయటకు వస్తే తెలుస్తుంది. మీ ఆయన పోయేది? అవునమ్మా. నువ్వంటే అంత ఇష్టమా? మా ఆయనకి నేనంటే మస్తు ఇష్టం. ఎంత ఇష్టం చెప్పన్నా, రోజు ఇంటికి మల్లెపూలు లేకుండా రానే రాడు. అవును, మల్లెపూలు అమ్మేది ఎంత మంచిగున్నదో మరి. అంటే నా మొగుడు నా మీద ప్రేమతో మల్లెపూలు ఎత్తలేడా? అంటే నేను అట్లా నానే మల్లెపూలు అది మంచిగున్నది అన్నా. నేను అట్లా చెప్పినా? మొగోళ్ళందరూ ఇట్లుంటారు. వచ్చినాక మాత్రం నీ మొగుడిని అస్సలు అడగొద్దు, అస్సలు అడగనే అడగొద్దు. ఓకేనా? నేనెందుకు కూకుంటా? ఏం చేస్తానమ్మా? తులసి మొక్కకు నీళ్ళు వేస్తున్నా మామగారు. చెట్టు లేదు కదా బిడ్డ? నీళ్ళు కూడా లేవుగా మామగారు. దీన్ని నరకాలని నీ సంగతి చెప్తా. నీ మొగడు ఏం చేస్తాడు? జాబ్కి వెళ్ళాడు మామగారు. అవునా? నువ్వంటే అంత ప్రేమ? అంత ప్రేమ? నన్ను నిడిచిపెట్టి అస్సలు ఉండడండి. మరి అనుమానం అది ఇచ్చిపెట్టిపోతే నువ్వు వెళ్ళిపోతావో అని. అంతే. మా ఆయన అలాంటోడు కాదండి. అలాంటోడే వచ్చినాక మందలు ఇచ్చేవు గిట్ట మేము అన్నమని అనకు. అర్థమైందా? పెద్దోళ్ళు చెప్తున్నారంటే నిజమే అయ్యి ఉంటది. అన్ను అనుభవం ఉన్న వాళ్ళు రాని చెప్తాను. ఏ డార్లింగ్, వచ్చేసాయి, మల్లెపూలు తెచ్చాను, రావే. ఏడికిరా దాని దగ్గరికి ప్రేమతో పోయి నాకు మల్లెపూలు ఎత్తానని చెప్పి నువ్వు చేసే బాగుతం గిదారా? నేనేం చేసి నేను మల్లెపూలు కొనుకొచ్చాను అంతే. ఎవ్వతి కోసం రా అబ్బా? ఏంది ఇదంతా కథ? ఓ పిల్ల కట్టది అమ్మ. కట్ట తీసుడు కాదు. ఓ కొట్టకు కొట్టకు. సిగ్గులేదురా నన్ను ఇష్టపడి కలవతోని. జీవితం అంటే రంగురంగులు. ఏ బంగారా బంగారా వచ్చేసా. ఏం పీకడానికి వచ్చేవరా నువ్వు? ఏంటి బంగారం అలా అంటావు? నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయిందండి. ఎందుకుంటావో? నీకు అనుమానం జబ్బు కదా, నేను ఎవరితోటన్నా పోతానేమోనని. ఎందుకుంటావు నువ్వు? అమ్మా కర్ర తీసుకొని కొట్టకమ్మా. ప్రతిసారి నీకు అనుమానమే. ఒక్క నిమిషం కూడా ఇడిచిపెట్టి ఉండవు. గదిలోకి వెళ్ళనివ్వవు, బాత్రూమ్ కి వెళ్ళనివ్వవు, వెనకాల కుక్క పిల్లలా వస్తావా నువ్వు? ఇంత మంచి భార్య అదంతా ప్రేమేనా బంగారం? రా నీ చెట్ట. నాకు నువ్వు ఇంట్లోకి వచ్చావంటే చూడు ఏం చేస్తానో చూడు నిన్ను. ఏమైంది బ్రదరు? వాసిపోయింది నాకు. మా అమ్మగారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి? ఏముంది, ఓ మందు బాటిల్ పట్టుకొని గోవాకు పోదాం. ఏమున్నా చెప్పారి రాని పోదాం. మరి టైం అవుతుంది. మాకు టికెట్లు బుక్ చేయండి. మీరు బాగా బీచ్ పోవండి, మేము గాగా బీచ్కి వెళ్దాం. పదండి. కృష్ణ భగవాన్ గారు, ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. మీరు ఎంతో సిగ్గు లేకుండా చేశారు. చూడడానికి నాకే సిగ్గేసింది. చాలా ఏ ఇన్హిబిషన్స్ లేకుండా చేశారు మా. బాగుంది. ఖుష్బు గారు. రైటర్ ఎవరండి? రాజ్ కుమార్ గారు. బాగుంది, చాలా ఫీల్ చేసి రాశారు. క్యారెక్టరైజేషన్ బాగుంది. అండ్ నిజంగానే ప్రవీణ్ అండ్ కార్తిక్ నిజంగానే గెటప్ బాగుంది. మీ ఇద్దరికి బాగుంది. థ్యాంక్ యూ. So judges, Kevu Karthik and Pathas Praveen and team ki meer iche scores. Krishna Bhagwan garu. So judges, ma Kevu Karthik and Pathas Praveen ki iche scores 18 out of 20.